హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇండియన్ జాగ్రఫీలోని స్టాండర్డ్ జీకేలో భాగంగా పార్ట్ 4ని మనం ఈ క్లాస్లో చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులోంచి కనీసం 1 or 2 మార్క్స్ కంపల్సరీగా వచ్చే అవకాశము ఉంటుంది ఫ్రెండ్స్. సో అందువలన ఎవరు కూడా మిస్ చేయొద్దు. సో ఫ్రెండ్స్, ప్రీవియస్గా చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను, చూడండి ఫ్రెండ్స్, మీకు యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి ఖచ్చితంగా. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. ఓకేనా, క్లాస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనము పార్ట్ 3లో 31 వరకు కూడా క్వశ్చన్స్ చూడడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ పార్ట్ 4లో మనము 32 నుంచి రిమైనింగ్ మొత్తం 70 వరకు కూడా ఈ క్లాస్లో చూడబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. సో 32nd క్వశ్చన్, భారతదేశానికి గల దక్షిణ సరిహద్దు ఏది? ఇది ఇటీవల సునామీ తాకిడికి గురైనట్లుగా తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఏంటి మరి అది? 32 ఆప్షన్ ఏ, ఇందిరా పాయింట్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇందిరా పాయింట్. నెక్స్ట్ వన్, భారతదేశానికి గల దక్షిణ సరిహద్దు అయిన ఇందిరా పాయింట్ ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, గ్రేట్ నికోబార్ దీవిలో ఉంది. నెక్స్ట్ వన్, డంకన్ ప్యాసేజ్ ఏ ఏ ప్రాంతాల మధ్య గుండా పోతుంది? ఆన్సర్ ఆప్షన్ బి, లిటిల్ అండమాన్, దక్షిణ అండమాన్ దీవుల మధ్య గుండా డంకన్ పాస్ అనేది వెళ్తుంది. నెక్స్ట్ వన్, 10వ డిగ్రీ ఛానల్ ఏ దీవుల గుండా పోతుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, లిటిల్ అండమాన్, కార్ నికోబార్ దీవుల మధ్యగా ఈ యొక్క 10 డిగ్రీ ఛానల్ అనేది పోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, కోకో ఛానల్ ఏ దీవుల మధ్య ఉంది? కోకో ఛానల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, కోకో దీవులు మరియు ఉత్తర అండమాన్ దీవుల మధ్యగా ఇది ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, న్యూమూర్ దీవులు ఎక్కడ ఉన్నాయి? న్యూమూర్ దీవులు. ఆన్సర్ ఆప్షన్ బి, గంగా నది ముఖద్వారంలో ఉన్నాయి. నెక్స్ట్ వన్, భారతదేశంలో అగ్నిపర్వతాలు ఎక్కడగా ఎక్కువగా విస్తరించున్నాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అండమాన్ దీవులలోని బారన్ దీవులలో ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో దీవుల సంఖ్య ఎంత? అంటే మొత్తం దీవుల సంఖ్య ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 247 దీవులు ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ప్రబల భిత్తికలలో ఏర్పడిన దీవులు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, లక్ష దీవులు. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ దేశంతో భారతదేశానికి భూ సరిహద్దు అనేది లేదు? ఏ దేశం ఫ్రెండ్స్ మరి అది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, సరిహద్దు శ్రీలంకతో లేదు ఫ్రెండ్స్. ఓకేనా, సముద్ర సరిహద్దును పంచుకుంటుంది శ్రీలంకతో, బట్ భూ సరిహద్దు అనేది లేదు. నెక్స్ట్ వన్, భారతదేశానికి గల ఉత్తర సరిహద్దు ఏది? 42 ఆప్షన్ బి, కిలిక్ దవన్ పాస్ లేదా కనుమ. కిలిక్ దవన్ పాస్ లేదా కిలిక్ దవన్ కనుమ అంటారు దీన్ని. నెక్స్ట్ వన్, కేప్ కామెరూన్ ఏ ప్రాంతంలో ఉంది? కేప్ కామెరూన్ ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, కన్యాకుమారి ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ వన్, అత్యంత పొడవైన తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రము ఏది క్రింది వాటిలో? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, గుజరాత్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, అత్యల్ప తీరరేఖని కలిగిన రాష్ట్రము క్రింది వాటిలో ఏది? అత్యల్ప తీరరేఖ. ఆన్సర్ చూద్దాం. సో ఫ్రెండ్స్, అత్యల్ప తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రము గోవా, ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, తూర్పు తీరంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రము ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, భారతదేశంలోని భూ పరివేష్టిత రాష్ట్రాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి, 5 రాష్ట్రాలు. నెక్స్ట్ వన్, భారతదేశ ప్రాదేశిక జలాలు ఎంతవరకు విస్తరించున్నట్లుగా తెలుస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 12 నాటికల్ మైల్స్. నెక్స్ట్ వన్, న్యూమూర్ దీవులు ఏ దేశ భూభాగంలోనివి? ఆన్సర్ ఆప్షన్ డి, భారతదేశంలోనివి ఫ్రెండ్స్. ఓకేనా, న్యూమూర్ దీవులు. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతిపెద్ద ఆర్చి పెలాగో ఏది?
ఆన్సర్ ఆప్షన్ సి ఇండోనేషియా. నెక్స్ట్ వన్, హిందూ మహాసముద్రంలోని ఏ దీవిలో అమెరికా తన సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి డిగో గార్షియా అనేటువంటి ఒక దీవిలో. నెక్స్ట్ వన్, హిందూ మహాసముద్రంలో అతిపెద్ద దీవి ఏది? ఆన్సర్ ఆప్షన్ డి మడగాస్కర్. ఏంటి ఫ్రెండ్స్ అది? మడగాస్కర్. నెక్స్ట్ వన్, బ్రిటన్ అర్జెంటీనా మధ్య దక్షిణ అట్లాంటిక్లోని వివాదాస్పద దీవి ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పాక్లాండ్. నెక్స్ట్ వన్, పశ్చిమ పసిఫిక్లో రష్యా జపాన్ మధ్య వివాదాస్పద దీవులు ఏవి? వాటి పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి కురైల్ అనేటువంటి ఒక దీవుల సముదాయము. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతిపెద్ద ప్రబల దీవుల సముదాయము క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ డి లక్షద్వీపులు. ఓకేనా. నెక్స్ట్ వన్, 10వ డిగ్రీ ఛానల్ ఏ ద్వీప సముదాయమును వేరు చేస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లిటిల్ అండమాన్ మరియు కార్ నికోబార్ దీవులను వేరు చేస్తుంది. నెక్స్ట్ వన్, భారత్లో అతిపెద్ద ఆర్చి పెలాగో ఏది? 57 ఆప్షన్ డి అండమాన్ నికోబార్ సముదాయము. నెక్స్ట్ వన్, భారతదేశంలో శిలా ఉపరితల దీవి ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పంబన్ దీవి. పంబన్ దీవి. నెక్స్ట్ చూద్దాం, హిందూ మహాసముద్రంలో అతిపెద్ద దీవిగా పేరు పొందినటువంటి దీవి ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మడగాస్కర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఇటీవల 2వ మిసైల్ లాంచింగ్ ప్యాడ్ను ఏ దీవిలో నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ బి వీలర్ ఐలాండ్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతిపెద్ద నది ఆధారిత దీవి ఏది? ఆన్సర్ ఆప్షన్ డి మజూరి. బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ వన్, నర్మదా తపతి ముఖద్వారం వద్ద గల తీర ప్రాంత దీవి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఆలియా భట్. ఓకేనా, ఆలియా భట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వన్, సీషెల్స్ దీవులు ఏ సముద్రంలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి హిందూ మహాసముద్రంలో ఉన్నాయి. నెక్స్ట్, వాందూర్ బయోస్పియర్ ఏ దీవులలో ఉంది? వాందూర్ బయోస్పియర్ ఏ దీవులలో ఉంది? 64 ఆప్షన్ ఏ అండమాన్ నికోబార్ దీవులలో ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, పశ్చిమ తీరంలో విశాలమైన తీర మైదానము ఏది? పశ్చిమ తీరంలో విశాలమైన తీర మైదానము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి మల్బార్. నెక్స్ట్ వన్, వెంబనాడ్ సరస్సు ముఖద్వారం వద్ద ఉన్న ఓడరేవు ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ కొచ్చిన్. నెక్స్ట్ వన్, సుప్రసిద్ధ అంజునా బీచ్ ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి గోవా తీరంలో ఉంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో తీర ప్రాంతము విశాలమైన చిత్తడి ప్రాంతాలతో కూడుకొని ఉంది. సో ఏంటది మరి? 68 ఆప్షన్ సి కచ్, రాన్ ఆఫ్ కచ్. నెక్స్ట్ వన్ 69 క్రింది వాటిని జతపరచుము. ఓకేనా, ప్రాంతము వివాదాస్పదమైనటువంటి రేఖ. ఓకేనా, సో 69 ఆప్షన్ బి. సో ఒకటవది ఏంటి? సర్ క్రిక్ ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదమైంది? భారత్ పాకిస్తాన్ మధ్య. నెక్స్ట్ రెండవది కచ్చా టివు ఏ దేశము? భారత్ మరియు శ్రీలంకల మధ్య. నెక్స్ట్ వన్, సాయిద్ జంగ్ అనేటువంటి ప్రాంతము భారత్ మరియు చైనాల మధ్య. నెక్స్ట్ అక్చాయ్ చిన్ భారత్ మరియు చైనాల మధ్య. ఇది కూడా ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించండి. 1 ప్రతిపాదన ఏ, హిందూ మహాసముద్రంలో భారతదేశపు ప్రాదేశిక జలాలు 12 నాటికల్ మైళ్ళ దూరము వరకు విస్తరించి ఉన్నాయి. భారతదేశపు ప్రాదేశిక జలాల్లో ఇతర దేశ నౌకలు ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశించవచ్చు. ఓకేనా, సో ఇందులో ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ సి ఏ నిజమైనది, ఆర్ నిజమైనది కాదు. ఎందుకంటే ఆర్ ఎందుకు నిజమైనది కాదు? భారతదేశ ప్రాదేశిక జలాల్లోకి ఇతర దేశాలకు చెందినటువంటి
నౌకలు ఏవి కూడా అనుమతి లేకుండా లోపలికి రాకూడదు. ఓకేనా. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇంతటితో మనము ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన ముఖ్యమైన పార్ట్ని చూసాం ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ప్రతి టాపిక్ పైన కూడా మనం ఇలాగే ప్రాక్టీస్ బిట్స్ అనేది చూడడము జరుగుతుంది రెగ్యులర్గా. ఓకేనా ఫ్రెండ్స్. ఎవరు కూడా మిస్ కావద్దు. ప్రతి క్లాస్ని మిస్ కాకుండా ఉండాలంటే నా క్లాస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఇప్పటివరకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్న బెల్ ఐకాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను అప్లోడ్ చేసే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.